మిత్రులారా, కేటీఆర్ చేవెళ్ళేలా రైతు భరోసా మీటింగ్ పెట్టిండు. రైతు బంధు మీటింగ్ పెట్టి రైతు బంధు పడతలేదని బాధపడుతున్నాడు ఆయన. ఎందుకంటే వీళ్ళ ఫామ్ హౌస్లకు బంద్ అయింది, వీళ్ళ కొడుకు ఫామ్ హౌస్లకు బంద్ అయింది, చెల్ల ఫామ్ హౌస్కు బంద్ అయిపోయింది, అయ్య ఫామ్ హౌస్కు బంద్ అయిపోయినాయి. ఇవన్నీ రైతు బంధువుల బంద్ అయిపోయినాయి. రియల్ ఎస్టేట్ వాళ్ళకి పడుతుండే, రాళ్ళు రప్పలు గుట్టలు ఉన్న వాళ్ళకి రైతు బంధువులు పడుతుండే. ఇక అది ఉడుతూనే పోతున్నాడు, ఒకటే పట్టుకున్నాడు. ఆ బంద్ అయినందుకు బాధ అనమాట. ఈయనకు నువ్వు ఇట్లాగే ఉడతావో, నీవన్నీ తీస్తున్నాం చిట్టా, నువ్వు ఏమేమి లంగేవారం చేసినావు తీసి నిన్ను సాగదోలిచ్చే ప్రోగ్రాం అయితే పక్కా ఉన్నది. కేటీఆర్ ఒర్లు ఒర్లు. మిత్రులారా, కేటీఆర్ చేవెళ్ళేలా రైతు భరోసా మీటింగ్ పెట్టిండు. రైతు బంధు మీటింగ్ పెట్టి రైతు బంధు పడతలేదని బాధపడుతున్నాడు ఆయన. ఎందుకంటే వీళ్ళ ఫామ్ హౌస్లకు బంద్ అయింది, వీళ్ళ కొడుకు ఫామ్ హౌస్లకు బంద్ అయింది, చెల్ల ఫామ్ హౌస్కు బంద్ అయిపోయింది, అయ్య ఫామ్ హౌస్కు బంద్ అయిపోయినాయి. ఇవన్నీ రైతు బంధువుల బంద్ అయిపోయినాయి. రియల్ ఎస్టేట్ వాళ్ళకి పడుతుండే, రాళ్ళు రప్పలు గుట్టలు ఉన్న వాళ్ళకి రైతు బంధువులు పడుతుండే. ఇక అది ఉడుతూనే పోతున్నాడు, ఒకటే పట్టుకున్నాడు. ఆ బంద్ అయినందుకు బాధ అనమాట. ఈయనకు నువ్వు ఇట్లాగే ఉడతావో, నీవన్నీ తీస్తున్నాం చిట్టా, నువ్వు ఏమేమి లంగేవారం చేసినావు తీసి నిన్ను సాగదోలిచ్చే ప్రోగ్రాం అయితే పక్కా ఉన్నది. కేటీఆర్ ఒర్లు ఒర్లు.